ప్రజా సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పలు అంశాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ధాన్యం సేకరణ, వానాకాలం సాగు సన్నద్ధత, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతిపై అధికారులకు కీలక సూచనలు చేశారు. అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి రేషన్ కార్డుపై నెలకు 6 కిలోల సన్నబియ్యం అందిస్తున్నామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందిస్తున్నామన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తలపెట్టిన ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఆ ప్రభుత్వం కానీ మా ప్రభుత్వం వచ్చిన మొదటి కొన్ని నెలల్లో సంవత్సరానికి 10,665 కోట్లు ఖర్చు పెట్టి 2,81,00,000 మందికి రేషన్ బెనిఫిషరీస్ కి ఉచితంగా 6 కిలోల దొడ్డు బియ్యం కానీ కోర్స్ గ్రెయిన్స్ ఈ లెక్కలు మీరు గమనించాలి. సంవత్సరానికి ప్రభుత్వాలు 10,665 కోట్లు ఖర్చు పెట్టి ప్రతి రేషన్ కార్డ్ బెనిఫిషరీస్ కి 6 కిలోల బియ్యం, మేము అప్పుడు 40 రూపాయలు కిలో బియ్యం బయట కొని ఉచితంగా 6 కిలోల బియ్యం రేషన్ బెనిఫిషరీస్ కి ఇచ్చేవాళ్ళం. ప్రజల సొమ్మే. కానీ మీ అందరికీ తెలుసు, ప్రజాప్రతినిధులు తెలుసు, అధికారులకు తెలుసు, మీడియా సంస్థలకు తెలుసు,